గుడ్ మార్నింగ్. సోషల్ మీడియాలో దుష్ప్రచారం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి అంశాన్ని మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం. కొందరు కడుపు నిండా విషం పెట్టుకొని ధనబలంతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ దీన్ని మనము ఒక పార్టీ గురించి మనం చెప్పబోతున్నాం. ఆ పార్టీ దగ్గర ప్రజలు ఇచ్చిన విరాళాలతోటి కొన్ని వేల కోట్లు డబ్బులు ఉన్నాయి. విరాళాలతో పాటు అదేమో లీగల్ మనీ, బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులను తీసుకొని ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ఇల్లీగల్గా వచ్చిన మనీని కూడా వాళ్ళు ఈ సోషల్ మీడియాను పెంచి పోషిస్తూ అధికార దాహం తీరక మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఆ పార్టీ. ఒక కుటుంబ పార్టీ అని మనం చెప్తూ ఉన్నాం. వివిధ పథకాల లబ్ధిదారులకు తాను గుర్తుంటే చాలని, ఆ సన్యాసులు తనకు లెక్క కాదని అన్నారు. సన్యాసులు అని ఎందుకన్నారంటే సన్యాసులకు డబ్బులు అవసరం లేదు, కానీ ఈ సన్యాసులకు డబ్బులు అవసరం, కమిషన్లు రాలేదనేటటువంటిది ఆ ఉద్దేశంతో కోర్టులను గౌరవించకుండా ఆ కమిషన్లకు హాజరు కాకుండా సన్యాసుల్లాగానే ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది. వీళ్ళు అతీత శక్తులు ఆ కుటుంబం అని అనుకున్నారు, కానీ అతీత శక్తులు కాదు అనేటువంటి అంశం మనం చెప్పబోతున్నాం. అదేవిధంగా నిత్యావసరాల ధరల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, పన్ను వసూళ్లలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందంటూ కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా డేర్ అండ్ డాష్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విషయాల మీద ఆయన యథార్థాన్ని ప్రజలకు విరమర్శ చెప్పుకుంటూ క్యాబినెట్లో జరిగే విషయాలు కానీ, బయట జరిగేటువంటి విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాడు. ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేయాలనో చెప్పండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఫైనాన్షియల్గా బలపడేందుకు సలహాలు సూచనలు ఒక కన్సల్టెంట్ని కూడా నియమించుకున్నారు. దాంట్లో భాగంగా చెప్పబోయేది ఏంటంటే ఒకటే మార్గం తప్ప వేరేది లేదు. రేవంత్ రెడ్డికి ఆదాయం వచ్చే మార్గంలో ఒకటే, విలువైన భూములు అమ్మడం తప్ప వేరే మార్గం లేదు. వేరే మార్గం ద్వారా రావాలంటే అంత డెఫిసిట్ అనేటువంటిది భర్తీ చేయడానికి కష్టం. దాన్ని ఎన్ని రోజులు అప్పులు తెస్తూ లేదా ఓడి తీసుకుంటూ జరుపుతారు అనేది మనం గమనించాలి. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాం. యూనియన్స్ ఏదైతే ఆర్టీసీ కానీ, ఈ యొక్క ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్స్ కానీ కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఈ యొక్క వీళ్ళను రెచ్చగొడుతూ ఉంది పార్టీ, అపోజిషన్ పార్టీ. రెచ్చగొట్టినప్పుడు సంయమనంతో ఆయన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉన్న యథాస్థితిని చెప్పేటువంటి దమ్మున్న, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కూడా చెప్పరు. కేసీఆర్ అయితే అసలు బయటికి తెలియకుండా విమర్శ చేస్తేనే లోపలేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. ఈయనను విమర్శలు, సద్విమర్శలు, మంచి పనులు, సలహాలు, సూచనలు ఇవ్వమని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక కామన్ మ్యాన్ లాగా పరిపాలన చేస్తున్నాడు. అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను ప్రతి పౌరుడు, ప్రతి అభిమాని లేదా ఈ ప్రభుత్వం మీద, మంచి ప్రభుత్వం అనేది ప్రజాపాలన అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోమని చెప్పి మేధావులకు, మిత్రులకు, ఎన్జిఓ మిత్రులకు, అదేవిధంగా వీళ్ళ అభిమానులకు ఆయన చెప్తా ఉన్నారు. ప్రజాపాలనలో గతంలో ఏం జరిగింది మాట్లాడితే జైలుకు పంపించినటువంటి వాళ్ళు ఈరోజు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈయనకంటే ముందు ఇంకొక ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల విధ్వంసం చేసినటువంటి ఆయన పోయే అవకాశాలు ముందుగా కనిపిస్తున్నాయి. 50 ఏళ్ల తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఇందిరా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గామ్ దాడి అనంతరం పరిణామాల్లో ప్రధానిగా ఇందిరా ఉంటే నిటారుగా నిలబడి పాక్ను చిత్తు చేసేవారని అందరూ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాచారం గ్రామానికి చెందిన చెంచు లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కామన్ మెన్ లాగా పనిచేస్తూ అవినీతి, అక్రమాలు లేనటువంటిది చేస్తున్నప్పటికీ కొంతమంది పనిగట్టుకొని అపోజిషన్ లీడర్సు
భూములకు అమ్మడానికి అవకాశం లేకుండా ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల్లో ఉద్యోగాలు రావడానికి కోసం కోర్టులకు పోవడం, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నటువంటిది నిటారుగా ఎన్నో సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారాలు చేపిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మంచిని మంచే చెప్పండి, సోషల్ మీడియా చెడును చెప్పండి, చెడును చెడే చెప్పండి. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకుండా సతాయించినటువంటి పేపర్లకు ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు కూడా అన్నీ కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుందా అంటే అలా నడవడం లేదు. ఇంకా కూడా ఆయన యొక్క ప్రాబ్లమ్స్ ఏది చూసినా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి ఈ యొక్క ఎన్నో రోజులు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటే పరిష్కరిస్తూ ఉన్నారు. సంయమనం పాటించినట్లయితే అందరికీ మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పైనుంచి హైకమాండ్, పక్కన ప్రజల సమస్యలు, మంత్రుల సమస్యలు, అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్సు, ఇవన్నీ ఉబ్బిడి బిబ్బిడయ్యేటువంటి ముఖ్యమంత్రి గారు ఏది చేయాలన్నా ఆచితూచి అడుగులేస్తున్నాడు. అతి త్వరలో ఆర్థిక పరిపుష్టి అయ్యేదానికి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఆర్థిక పరిస్థితులను గమనించినట్లయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. చాలామందికి అర్థమైంది. కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి సమయానికి, సందర్భానికి ఏ విధంగా పని చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ, హల్చల్ చేస్తున్నప్పటికీ, పరిశ్రమలు రాకుండా పరిశ్రమలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భూములు అమ్మేదానికి అడ్డుపడుతున్నారు. వీళ్ళు చేయని పని కూడా చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేసేటువంటి సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ కానీ, ఇంకొకటి కానీ సద్విమర్శ చేసినట్లయితే ఈ ప్రభుత్వం అంగీకరించడానికి అవకాశం ఉంది. ఒక పర్యావరణ మంత్రి మేడం గారు డైరెక్ట్గా ఒక మాట అన్నది. మంత్రులందరూ కూడా మంత్రులు డబ్బులు తీసుకుంటారని చెప్పింది, కమిషన్స్. దాన్ని పెడర్థం తీసి వీళ్ళందరికీ ఆపాదించే ప్రయత్నం చేసింది. ఆమె చెప్పింది ఏంటంటే, నాకు అవసరం లేదు, కానీ మీరు అరబిందోకు చెప్పడం జరిగింది. అరబిందో మీరు ప్రజలకు సమాజ సేవ చేయాలి కాబట్టి ఒక స్కూల్కి ఆ ఫండ్ ఇవ్వని చెప్తే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దాన్ని టేకప్ చేస్తూ ఉన్నారు. అది ప్రజాపాలనలో ఉన్నటువంటి పారదర్శకత అని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా పేద ప్రజల గురించి, ఈ యొక్క రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం. అదేవిధంగా వీళ్ళు చెప్పేటువంటి దుష్ప్రచారంలో లబ్ధిదారులకు డబ్బులు రాలేదని ఆ విధంగా చెప్పినప్పుడు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కానీ, మిగతా వాళ్ళు కానీ ఒక చట్టబద్ధంగా అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. చేయకపోతే మన కోర్టులు ఉన్నాయి. అదేవిధంగా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీసే అధికారం ఓటర్ మహాశయులకు ఎవరికైనా ఉంటుంది. దిస్ ఈజ్ కామన్ మెన్ సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే వెళ్తున్నారు. రూల్ను అతిక్రమిస్తే మీరు ఖచ్చితంగా విమర్శ చేయండి. ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని గమనిస్తూ ఆర్థిక విధానాలు, ఆర్థికంగా బలపడే ప్రయత్నానికి సలహాలు, సూచనలు ఏమని ఆయన కోరుతూ ఉన్నారు. ఈ అంటకు కారణం ఒకటే, మేము ఉడాకు సంబంధించినటువంటి ఓల్డ్ కోర్టు రంగారెడ్డిలో హైడ్రా, అదేవిధంగా మిగతా వాళ్లకు కొంతమంది వ్యక్తులు రెంటు కట్టకుండా 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి టైఅప్ అయిపోయి కోర్టు చాకు చూపిస్తూ కేవలం కరెంటు బిల్లు మాత్రమే కడుతూ ₹1 ప్రభుత్వాన్ని కట్టకపోతే అదంతా దృష్టికి వెళ్ళిన తర్వాత హైడ్రా వాళ్ళు చెక్ చేసి దాన్ని కూలగొట్టారు. దాని మీద బిల్డింగ్ కట్టడం కానీ లేదా అమ్మడం కానీ చేస్తే 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. నిన్న మొన్ననే చెప్తా ఉన్నాడు, ఇసుక మైను సరైన ఆదాయం రావడం లేదు, ఇంకా కూడా ఏదో జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ విధంగా జరగకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల్లో తమ స్వార్థం కోసం కాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు, ఏ చిన్నదైనా మైన్ అయినా, ఇసుక అయినా, తర్వాత రిజిస్ట్రేషన్ అయినా, రకరకాలైనటువంటి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి మార్గాలను
కొంత గమనించి మేధావులైనటువంటి మిత్రులందరూ కూడా ప్రభుత్వానికి సలహా సూచనలు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. థ్యాంక్ యూ వెరీ మచ్.